या देवी सर्वभूतेषु विष्णुमायेति शब्दिता नमस्तस्मै 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 नमो नमः। या देवी सर्वभूतेषु चेतनेत्यभिधीयते नमस्तस्मै 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 नमो नमः। या देवी सर्वभूतेषु बुद्धिरूपेण संस्थिता नमस्तस्मै 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 नमो नमः। या देवी सर्वभूतेषु निद्रारूपेण संस्थिता नमस्तस्मै 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 नमो नमः। या देवी सर्वभूतेषु क्षुधारूपेण संस्थिता नमस्तस्मै 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 नमो नमः। या देवी सर्वभूतेषु छायारूपेण संस्थिता नमस्तस्मै 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 नमो नमः। या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्मै 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 नमो नमः। या देवी सर्वभूतेषु तृष्णारूपेण संस्थिता नमस्तस्मै 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 नमो नमः। या देवी सर्वभूतेषु शान्तिरूपेण संस्थिता नमस्तस्मै 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 नमो नमः। या देवी सर्वभूतेषु जातिरूपेण संस्थिता नमस्तस्मै 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 नमो नमः। या देवी सर्वभूतेषु लज्जारूपेण संस्थिता नमस्तस्मै 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 नमो नमः। या देवी सर्वभूतेषु शान्तिरूपेण संस्थिता नमस्तस्मै 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 नमो नमः। या देवी सर्वभूतेषु श्रद्धारूपेण संस्थिता नमस्तस्मै 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 नमो नमः। या देवी सर्वभूतेषु कान्तिरूपेण संस्थिता नमस्तस्मै 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 नमो नमः। या देवी सर्वभूतेषु लक्ष्मीरूपेण संस्थिता नमस्तस्मै 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 नमो नमः। या देवी सर्वभूतेषु वृत्तिरूपेण संस्थिता नमस्तस्मै 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 नमो नमः। या देवी सर्वभूतेषु स्मृतिरूपेण संस्थिता नमस्तस्मै 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 नमो नमः। या देवी सर्वभूतेषु दयारूपेण संस्थिता नमस्तस्मै 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 नमो नमः। या देवी सर्वभूतेषु तृष्णिरूपेण संस्थिता नमस्तस्मै 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 नमो नमः। या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्मै 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 नमो नमः। या देवी सर्वभूतेषु भ्रान्तिरूपेण संस्थिता नमस्तस्मै 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 नमो नमः। ఇందులోనూ ప్రతిదీ మనకి ఆస్తి వెల్త్ అని చెప్పబడింది. అంటే మానవ జీవితము మిగిలిన జీవరాశుల్లా కాదు. మానవ జీవితానికి ఒక అర్థము పరమార్థము రెండూ ఉన్నాయి. అంటే మానవ జీవితం సఫలీకృతం అవ్వాలంటే ధర్మ అర్థ కామ మోక్షాలు 4 కూడా మనం దాటాలి. అంటే అన్నిట్లోని మనం విజయం సాధించాలి. అయితే ఈ విజయం సాధించడానికి కేవలం మామూలుగా వెల్త్ అంటే డబ్బు అని అనుకుంటారు, కానీ డబ్బు అని కాదు. మనకి వెల్త్ అని చెప్పేసానంటే ఎన్నో ఎన్నో ఉన్నాయి. అంటే మనిషికి జ్ఞాపక శక్తి కానీ జిజ్ఞాస కానీ ఏదైనా నేర్చుకోవాలన్న తపన కానీ లేకపోతే దాని మీద మనం అంటే కాన్సన్ట్రేషన్ కానీ లేదా శ్రద్ధ పెట్టడం నెక్స్ట్ నిధిధ్యాసలు శాంతి సుకుమారము నెక్స్ట్ ఇంకా అంటే ఇలాంటివన్నీ చాలా ఉన్నాయన్నమాట. ఇందులో మనకు చెప్పబడిన ప్రతివి కూడా ప్రతి ఒక్క మనిషి తన జీవితంలో సాధించడానికి తను ఏ ప్రయత్నం చేస్తాడో ఆ ప్రయత్నం వల్లే అవన్నీ సాధ్యమవుతాయి. ఎందుకంటే పుట్టుకతోటి అందరికీ వచ్చేవేం కాదు. ఇప్పుడు శాంతి ఉంది లేదా సహనం ఉంది, శాంతి సహనం అంటాము.
శాంతి సహనం అన్నది మనకి ఎంత మనం బ్యాలెన్స్ చేసుకుంటే మనకు ఎమోషన్స్ని మనం శాంతంగా ఉండగలము, లేకపోతే మనం ఉండలేము. అంటే ప్రతిదానికి కోపం తెచ్చుకోవడం, ఎవరి మీద ఒకరి మీద అరవడం, లేకపోతే వాళ్ళతో వాదించడం, ఇలాంటివన్నీ ఉంటాయి. అంటే వాదించడానికి మనకి ఎంత ధైర్యం అయితే కావాలో, శాంతంగా ఉండడానికి అంతకు మించి 10 రెట్ల ధైర్యం కావాలి. ఎందుకంటే మనలో ఏ ఒక అంటే ఫ్రిక్షన్ అన్నది జరుగుతూ ఉంటుంది. ఆ ఫ్రిక్షన్‌ని మనం ఏది కరెక్ట్, మనకి ఎప్పుడు మనం మాట్లాడాలి, సో ఎప్పుడు మనం ఆపేయాలి, ఎప్పుడు మనం ఇంకోళ్ళ విషయంలో ఇంటర్ఫియర్ అవ్వకూడదు. సో ఇలాంటివన్నీ కూడా మనకి తెలియకుండా అవన్నీ ఆస్తులే మనిషికి, మానవ జీవితానికి అనమాట. అవన్నీ ఆభూషణాలనే చెప్పాలి. అంటే బంగారం కానీ, లేకపోతే నగలు కానీ, ఇంకోటి కానీ, ఇవన్నీ బయటికి కనబడేటటువంటి ఆస్తి. అంటే లక్ష్మీ సంపత్తి. కానీ అదే లక్ష్మీ సంపత్తి ఒక మిగిలినవన్నీ అన్నమాట. ఒక మనిషి మాట్లాడే విధానము, వాళ్ళు వాళ్ళు ఎదుటి వాళ్ళని ఏ విధంగా ట్రీట్ చేస్తారు, వాళ్ళకి గౌరవం ఏ విధంగా ఇస్తారు. గౌరవం ఇస్తేనే గౌరవం మనం పొందగలం, లేనప్పుడు మనం పొందలేము. సో అలాగనే మనం ఎంత చక్కగా మనం మాట్లాడగలము, మనం ఏదైనా ఒకటి వింటున్నప్పుడు మన ఆ ఇచ్ఛాశక్తి, అంటే దాని మీద ఎంత చక్కగా మనం ఫోకస్ చేయగలుగుతున్నాము, మనం దాని మీద ఎంత ఇంట్రెస్ట్ పెట్టగలుగుతున్నాము. సో అలాగనే మనకి ఒక అంటే ప్రతిదీ అంటే ఒక మానవ జీవితం ఒక తపస్సు లాంటిది. నిజంగా చెప్పాలంటే మానవ జీవితం ఒక తపస్సు లాంటిది అనమాట. అంటే దయ కానీ, క్షమ కానీ, క్షమాగుణం కానీ, దయాగుణం కానీ, సో మిగిలిన ఏవైనా సరే అవన్నీ కూడా మనిషికి ముందర శాంతం స్వభావం ఉండాలి. శాంత స్వభావం లేనప్పుడు ప్రతిదానికి మనం కోపం తెచ్చుకుని ఎవరి మీద ఒకరి మీద అరుస్తూ ఉంటే మనకి ఏదీ జరగదు. అందుకని అవన్నీ కాకుండా మనని మనం కంట్రోల్లో పెట్టుకుంటూ మనకి అది కరెక్టా కాదా, ఎందుకు అంటే ఒక్క క్షణం మనం ఊరుకుంటే మనం 10 క్షణాలు మనం అవుతాయి. కానీ ఒక్క క్షణం మనం మన మన బ్యాలెన్స్ మనం కోల్పోతే 100 క్షణాలు మనం కోల్పోయినట్లే. సో అలాగా ఏంటంటే ఇవన్నీ మనకి లక్ష్మీ సంపద అనమాట. లక్ష్మీ సంపద మనిషి తనకి తానుగా ఆలోచించుకొని దాన్ని అభివృద్ధి పరుచుకుంటేనే నిలబడుతుంది తప్ప లేకపోతే నిలబడదు. అందుకని ఎంత డబ్బు ఉన్న వాళ్ళైనా సరే వాళ్ళల్లో ఆ వినయం కానీ, విధేయత కానీ, లేకపోతే వాళ్ళకి ఆ మాట్లాడేటటువంటి అంటే సున్నితంగా చక్కగా మాట్లాడేటటువంటి తత్వం కానీ లేనప్పుడు వాళ్ళ మాటే అసలు ఎవరికి వినాలనిపించదన్నమాట. సో అలాగా ఏంటంటే ఇవన్నీ సంపదలు అని చెప్పేసని మనకి ఈ ఇందులో చెప్పబడింది. అందుకని లక్ష్మి అంటే కేవలం డబ్బు ఒకటే, డబ్బు వెనకాతలే మనం పరిగెడతాం. డబ్బు వెనకాతలే పరిగెట్టినా మిగిలినవన్నీ మనకి మనం అవలంబించుకుంటూనే వస్తుంది. సో డబ్బు ఏ విధంగా అయితే సంపాదిస్తామో ఇవి మన నిత్య జీవితంలో అవలంబించుకుని దాన్ని మనం తర్ఫీదులో పెట్టుకుంటేనే అది మనకి జీవితంలో నిలబడుతుంది, లేకపోతే ఏవి నిలబడవు. క్షణికావేశంతో ఎన్నో జీవితాలే మన జీవితం మనం కోల్పోతాం. 100 ఏళ్ల జీవితం ఎందుకు పనికిరాకుండా వెంటనే మనమే కోల్పోతాం. అందుకని ఆ బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ అన్నది చాలా ప్రధానమైనటువంటి విషయం అన్నమాట. అది చాలా అవసరం మానవ జీవితానికి. సో ఇవన్నీ సంపదలే. ఈ సంపదలు ఉంటే మానవ జీవితం హాయిగా ఉంటుంది. ఇవ